హాయ్ అండి. ఈ వీడియోలో ఇప్పుడు ఆల్రెడీ కరెక్షన్ పాన్ కార్డ్ ఉంది. మైనర్‌కు ఒక పాన్ కార్డ్ ఉందనుకోండి. సో, ఆ పాన్ కార్డ్‌ని మైనర్ పాన్ కార్డ్‌ని అడల్ట్ మేజర్ పాన్ కార్డ్‌గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ లాగిన్ అవుతాం కదా! చేంజ్ కరెక్షన్‌లోకి వెళ్ళి పాన్ అప్లికేషన్ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ కరెక్షన్ ఇన్ పాన్ డాటా ఆప్షన్ క్లిక్ చేసుకుంటాము. ఇన్స్ట్రక్షన్స్ ఓకే చేసుకొని పాన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. అంటే ఆల్రెడీ మైనర్కి ఏ పాన్ అయితే ఉందో పాన్ కార్డు ఉందో ఆ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తాము. సో ఆధార్ నెంబరు అండ్ పాన్ నెంబర్ ఏంటంటే కన్ఫర్మేషన్ కోసం టూ టైమ్స్ అడుగుతుంది. సో నేను సెకండ్ టైం కూడా ఎంటర్ చేస్తున్నాను. బోత్ ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ కార్డ్. సో బోత్ ఫిజికల్ పాన్ కార్డ్ అని పెడుతున్నాను. సో మ్యాక్సిమం కరెక్షన్స్ వచ్చేసి ఇక్కడ ఫిజికల్ మోడ్ అండ్ డిజిటల్ మోడ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. మ్యాక్సిమం ఫిజికల్ మోడే రిఫర్ చేయండి, డిజిటల్ మోడ్ వద్దు చేయకండి. ఒక్కోసారి రాకపోవడం జరుగుతుంది, ఎందుకంటే వీళ్ళు కరెక్షన్ అనేది అప్డేట్ చేసుకోవడం కోసము. సో దాంట్లో మళ్ళీ సిగ్నేచర్ రాదు కాబట్టి డిజిటల్ మోడ్ చేయకండి, ఫిజికల్ మోడే రిఫర్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏ పాన్ కార్డ్ అయినా సరే పాన్ అప్లికేషన్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ వస్తుంది. దీంట్లో వ్యూ నేమ్ ఫ్రమ్ ఐటీడీ అని ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉందో లైక్ పాన్ కార్డులో ఏ పేరు అయితే ఉందో అదే పాన్ కార్డు అదే పేరు ఇక్కడ షో చేయడం జరుగుతుంది. మైనర్ అయినా మేజర్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సో ఈ అప్లికెంట్కి వచ్చేసి నేమ్ సర్నేమ్ ఫస్ట్ చూపిస్తుంది, తర్వాత అప్లికెంట్ నేమ్ చూపిస్తుంది, కరెక్ట్నే చూపిస్తుంది. ఇన్ కేస్ ఇది ఆధార్ ప్రకారం ఇది తప్పు ఉందనుకోండి, ఇప్పుడైతే నేను చేసే అప్లికేషన్ కరెక్టే ఉంది. ఇన్ కేస్ ఆధార్లో ప్రకారం రాకుండా ఇంటి పేరు తర్వాత ఏమన్నా ఉంటే కనుక చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కరెక్టే ఉంది కాదు, ఇట్లా కంటిన్యూ చేస్తాను నేను. సో ఇన్ కేస్ చేంజ్ ఉంటే కనుక ఈ స్మాల్ రెడ్ కలర్ బాక్స్ని టిక్ చేయాల్సి ఉంటుంది. చేసి సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా లెటర్ లేదనుకోండి, యాడ్ చేస్తున్నాం అనుకోండి. సో ఈ పేరు రెడ్ కలర్లో వచ్చింది. రెడ్ కలర్లో వస్తుందంటే ఏంటి, పాన్ కార్డులో ఈ పేరు లేదు కాబట్టి రెడ్ కలర్లో వస్తుంది. ఆధార్ కార్డులో ఉన్నది ఈ పేరు మనం కొట్టినట్టు, ఈ రెడ్ కలర్లో ఉన్నట్లు ఆధార్ కార్డులో ఉంది, పాన్ కార్డులో ఇట్లా లేదు. సో మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టిక్ చేస్తున్నాము, ఓకేనా. సో ఇప్పుడు నేను చేసే పాన్ కార్డ్ కేసులు అయితే ఇవి కరెక్ట్గానే ఉంది. పికప్ నేమ్ ఫ్రమ్ ఐటీడీ ఈ డేటాలో ఉంది. సేమ్ నాకు ఇది కంటిన్యూ చేయాలి కాబట్టి నేను అట్లా కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ కూడా వ్యూ ఫాదర్ నేమ్ ఫ్రమ్ ఐటీడీ మళ్ళీ పికప్ చేస్తాం, సేమ్ వస్తుంది. ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే అట్లా ఎలా అయితే ఆప్షన్ ఉందో న్యూ పాన్గా అప్లికెంట్ నేమ్లో ఎలా అయితే చేస్తున్నామో సేమ్ ఇక్కడ కూడా అంతే టిక్ చేయాలి, ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసిన పేరు రెడ్ కలర్లో వస్తుంది, ఏం కాదు. కాకపోతే మీకు ఈ ఫాదర్ నేమ్ చేంజ్ చేయాలంటే కనుక అప్లికెంట్దే ఇంకొక ప్రూఫ్ ఉండాలి. అప్లికెంట్ ఫాదర్ నేమ్ ప్రూఫ్ అని అడుగుతుంది. ఫాదర్ నేమ్ ప్రూఫ్ అంటే అప్లికెంట్దే ఇంకో ప్రూఫ్. అంటే అప్లికెంట్ ఆధార్ కార్డు ఎలాగో పెడుతున్నాము, పాన్ కార్డు ఎలాగో పెడతాము. ఇంకొక ప్రూఫ్ అంటే ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సు, ఎస్ఎస్సి మెమో, పాస్పోర్ట్, రేషన్ కార్డు, వీటిలో ఏదైనా పెట్టాల్సి ఉంటుంది. నేను ఆ చెక్ లిస్ట్ కూడా చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ నేమ్ ఫాదర్ నేమ్ కూడా కరెక్టే ఉంది కాబట్టి నేను టిక్ పెట్టట్లేదు. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ నేమ్ అని అడుగుతుంది. ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అని అడుగుతుంది. పాన్ కార్డు మీద ఏ నేమ్ కావాలని. సో మనం ఫాదర్ నేమ్ కావాలని ఫాదర్ నేమ్ పెట్టుకున్నాము. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అంతే. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆప్షన్స్ అన్నీ ఫిల్ చేయాలి, కానీ ఏదైతే మిస్ మ్యాచ్ ఆధార్కి పాన్ కార్డుకి మిస్ మ్యాచ్ ఉండి ఆధార్ ప్రకారం చేయాలనుకుంటే అది టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పేజ్లో వచ్చేసి మొత్తము ఫస్ట్ పేజ్ కదా, ఈ ఫస్ట్ పేజ్లో వచ్చేసి పేరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఓకేనా. వీటిల్లో మనం ఏదైనా కరెక్షన్ చేయాలంటే ఎనీ టూ ఆప్షన్సే కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. 2 వాటికి టిక్ పెట్టాల్సి ఉంటుంది. పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ 3 కరెక్షన్ అనుకోండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ పెట్టాలి. ఫాదర్ నేమ్ పాన్ కార్డు వచ్చాక 2సారి అప్లై చేయాల్సి ఉంటుంది. 3 కరెక్షన్స్ ఇదే అప్లికేషన్లో పెడితే కనుక రిజెక్ట్ అవుతాయి. మేజర్ అప్లికేషన్. మైనర్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, డాటా అంతా కరెక్ట్గానే ఉంది, మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ ఏం కరెక్షన్స్ కూడా ఏం లేవు. నార్మల్గా కరెక్షన్ చేస్తుంటే ఇప్పుడు డిఫాల్ట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా పాన్ కార్డు వచ్చేసిద్ది.
మైనర్ టు మేజర్ అయిపోతుంది. పర్టికులర్గా వేరే ఆప్షన్ అయితే ఏముండదు దీంట్లో. ఫోటో సిగ్నేచర్ యాడ్ చేయటమే మైనర్ టు మేజర్ కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను, మళ్ళీ సెకండ్ టైం ఎంటర్ చేస్తున్నాను. కరెక్షన్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ టిక్ పెట్టే ఉంటాయి కదా, వీటి దగ్గరే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేమ్ యాజ్ పర్ ఆధార్. నెక్స్ట్ క్లిక్ చేస్తాము. సో మీకు అర్థం కావడం కోసమని చాలా స్లోగా చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ డీటెయిల్స్. ఇన్ కేస్ మనం అక్కడ ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒకసారి చూపించిన అది కూడా ఒకసారి బ్యాక్ చేస్తున్నాను. ఇన్ కేస్ నేమ్ కరెక్షన్ చేస్తున్నా. ఫస్ట్ నేమ్ కరెక్షన్ చేద్దాం అనుకోండి. నేమ్ కరెక్షన్ చేసి నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ వచ్చింది, చేంజ్ ఇన్ నేమ్, కరెక్షన్ ఇన్ నేమా చేంజ్ ఇన్ నేమ్ అని అడుగుతుంది. ఇన్ కేస్ నేమ్ మొత్తం చేంజ్ ఉన్నా కానీ ఇక్కడ కరెక్షన్ ఇన్ నేమే టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ కేసులో నేమ్ కరెక్ట్గానే ఉంది కాబట్టి టిక్ తీసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్. ఇన్ కేస్ ఫాదర్ నేమ్ మిస్ మ్యాచ్ ఉందనుకోండి, ఇక్కడ చూడండి ఒకటి ఎక్స్ట్రా కాలం వచ్చింది, ఫాదర్ నేమ్ డాక్యుమెంట్ అని. ఇందాక నేను చెప్పాను కదా, డ్రైవింగ్ లైసెన్స్, ఎస్ఎస్సి సర్టిఫికెట్, పాస్పోర్టు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, వీటిలో ఏదైనా పెట్టాల్సి ఉంటుంది. అప్లికెంట్దే వేరే ప్రూఫ్ పెట్టాలి. ఇక్కడ ఫాదర్ నేమ్ ప్రూఫ్ అంటే ఏమవుతుందంటే ఫాదర్ది పెడుతున్నారు, ఫాదర్ ఆధార్ కార్డు, ఫాదర్ ఓటర్ ఐడి పెడుతున్నారు, అవి కాదు పెట్టాల్సింది. అప్లికెంట్దే సెకండ్ ప్రూఫ్గా వేరే ప్రూఫ్ తీసుకోవాలి. ఆధార్తో పాటు అడిషనల్గా ఇంకో ప్రూఫ్ తీసుకోవాలి. సో ఫాదర్ నేమ్ కూడా ఇప్పుడు ఈ కేసులో కరెక్షన్ లేదు కాబట్టి నేను 2 టిక్ తీసేస్తున్నాను, నార్మల్గా కంటిన్యూ చేస్తున్నాను. పాన్ కార్డు కాపీ, లైక్ పాన్ డాక్యుమెంట్, ఒకవేళ పాన్ కాపీ ఉందనుకోండి మీ దగ్గర, పాన్ జిరాక్స్ ఉంటే కాపీ యాప్ పాన్ కార్డ్ పెట్టవచ్చు. ఒకవేళ లేకపోతే నో డాక్యుమెంట్ అని పెట్టండి. మేక్ పేమెంట్ అంటే స్పెషల్గా పేమెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మన వ్యాలెట్లో లాగిన్ చేసే ముందు వ్యాలెట్లో ఉన్న అమౌంటే కట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ రెసిడెన్స్ పెడతాము. ఈ ఆఫీస్ అనేది హైలైట్ అవ్వదు, అక్కడ ఎంటర్ ఏమవ్వదు. ఓకేనా. అడ్రస్ వచ్చేసి యాజ్ పర్ ఆధార్లో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఆధార్లో ఎలా అయితే ఉందో అలా ఎంటర్ చేయండి. డిస్ట్రిక్ట్ కూడా సేమ్ వచ్చింది. పిన్ కోడ్, ఆధార్లో ఉన్న పిన్ కోడ్ ఎంటర్ చేస్తాము. సో ఇక మీరు ఏం లేదు, ఫస్ట్ వచ్చేసి ఇంటి నెంబర్ ఎంటర్ చేస్తాము, తర్వాత విలేజ్ నేము, పోస్ట్ ఆఫీస్ కానీ స్ట్రీట్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అండ్ ఇది మండల్, సబ్ డిస్టిక్ కానీ మండలం కానీ డిస్టిక్, అండ్ పిన్ కోడ్. చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, కొంతమంది ఆధార్ కార్డులు ఏంటంటే లాంగ్ అడ్రస్ ఉంటుంది. సో పెద్ద అడ్రస్ ఉన్నప్పుడు మీరు ఏరియా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, పోస్ట్ ఆఫీసు, మండలం, డిస్టిక్, ఇవి తెలిస్తే చాలు. నియర్ బై ఏమన్నా స్పేస్ ఉంటే ఇక్కడ స్పేస్ ఉంటే ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్, అప్లికెంట్కి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి కూడా మ్యాక్సిమం కస్టమర్ది ఇవ్వండి. కస్టమర్ది ఇస్తే ఏంటంటే పాన్ కార్డు సాఫ్ట్ కాపీ వాళ్ళకి వెళ్తుంది,
ఒకవేళ కస్టమర్స్ అన్ఎడ్యుకేటెడ్ కానీ తెలియని వాళ్ళు ఉంటే కనుక మీ మెయిల్ ఐడి పెట్టుకోండి. సో నా సజెషన్ అయితే కస్టమర్ది ఇస్తేనే బెటర్. ఎందుకంటే ఎవరైనా లోన్స్కి వెళ్ళినా ఏది చేసినా ఓటీపీ మెయిల్కి వస్తుంది. పాన్ కార్డులో రిజిస్టర్ అయిన మెయిల్ అండ్ మొబైల్ నెంబర్ 2 వాటికి మెయిల్ రావడం జరుగుతుంది కాబట్టి ఓటీపీ వస్తుంది. కాబట్టి మెయిల్ ఐడి కూడా మ్యాక్సిమం కస్టమర్ది ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకోండి, ఈ ఫోటో సిగ్నేచర్ అనేది డిఫాల్ట్గా టిక్ ఉంటుంది. మనం మైనర్ అడల్ట్ పాన్ కార్డ్ చేసినా కానీ సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మైనర్ కాబట్టి స్పెషల్గా దీంట్లో మనం చేయాల్సింది ఏం లేవు, ఏం కరెక్షన్స్ లేవు. ఓన్లీ ఫోటో సిగ్నేచర్ టిక్ పెట్టాము. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫస్ట్ పేజీలో ఏదైనా 2 టిక్సే పెట్టాలని. ఇప్పుడు ఈ 2 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 2 to 4 అయితే కానీ ఏం ప్రాబ్లం ఉండదు. నేను చెప్పిన ఫస్ట్ పేజీలో ఒక్క దాంట్లోనే 2 టిక్స్ కన్నా ఎక్కువ ఉండొద్దు. నెక్స్ట్ మళ్ళీ అడ్రస్ టిక్ పెట్టవచ్చు, మొబైల్ నెంబర్కి కూడా టిక్ పెట్టవచ్చు, ఏం కాదు. ఈ పాన్ 1, పాన్ 2, 3, 4 అని ఉన్నాయి, ఈ అవసరం లేదు. ఈ నెంబర్ ఏం పట్టుకొని అవసరం లేదు. వెరిఫికేషన్ అప్లికెంట్ నేమ్ వస్తుంది. నెక్స్ట్ ఒకసారి సెలెక్ట్ చేయగానే అప్లికెంట్ నేమ్ వస్తుంది. వీ హ్యావ్ ఎన్క్లోజర్ అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎన్ని పెడుతున్నాం. అప్లికేషన్ ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ కౌంట్ రాదు. అండ్ ఈ పర్సన్కి వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు పెడుతున్నాము. ఇంకా ఫాదర్ నేమ్ ఉంటే కనుక ఎస్ఎస్సి పెడుతుంటే ఎస్ఎస్సి, అప్పుడు 3 అవుతాయి. సో దాన్ని బట్టి కౌంటింగ్ సపోర్టింగ్ ఎన్ని డాక్యుమెంట్స్ పెడుతున్నామో అది కౌంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లేస్ వచ్చేసి మీ ఎక్కడి నుంచి అయితే మీరు ఆన్లైన్ చేస్తున్నారో ఆ ఆన్లైన్ చేసే షాప్ ఏరియా నేమ్ ఎంటర్ చేస్తారు, సబ్మిట్ క్లిక్ చేస్తారు. ఇదండి సేమ్ మీకు ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, ప్రింట్ తీసుకొని సేవ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి నేను చూపిస్తాను, ప్రింట్ తీసుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ పీడిఎఫ్. ఈ డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ మీద కస్టమర్ సిగ్నేచరు, కస్టమర్ది తంబు, సిగ్నేచరు, కస్టమర్ది ఫోటో, ఆ 2 పీడిఎఫ్ చేస్తాం. నెక్స్ట్ ఆధారు అండ్ పాన్ 3-4 డాక్యుమెంట్స్ కలిపి సింగిల్ పీడిఎఫ్లో చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాం. మీకు ఆల్రెడీ డాక్యుమెంట్ ఎలా అప్లోడ్ చేయాలో కదా తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. అట్లా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. డాక్యుమెంట్స్ ఏ పాన్ కార్డ్ చేసినా కానీ డాక్యుమెంట్స్ సేమ్. మామూలుగా మైనర్ పాన్ కార్డుకి వచ్చేసి ఏమవుతుంది అంటే డాక్యుమెంట్స్లో అప్లికేషన్ పీడిఎఫ్ అండ్ సిగ్నేచర్ అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ అప్లికెంట్ మేజర్ అయింది కాబట్టి ఫోటో ఆప్షన్ కూడా చూపిస్తుంది. అంతే, చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ పేజ్ ఒకటే మనం టిక్స్ పెట్టే కాడ కొంచెం జాగ్రత్త చూసుకుంటే ఏముండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని కూడా లైక్ అండ్ షేర్ చేయాలని కోరుకుంటున్నాను.